తెలంగాణలో జరిపిన కులగణన దేశ రాజకీయాల ప్రకంపనలు సృష్టిస్తోందని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేకపోయామన్న ఆయన ప్రస్తుతం ఉత్పాదక శక్తికి ప్రతీకలైన ఓబీసీ వర్గాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తెలిపారు. దళితుల చరిత్రను అంబేద్కర్ అర్థం చేసుకున్నారన్న రాహుల్ ఓబీసీల చరిత్రను బీజేపీ ఆర్ఎస్ఎస్ చెరిపేశాయని ఆరోపించారు. ఓబీసీలకు న్యాయం చేసేందుకు తెలంగాణ తరహా కులగణనను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ చేపడతామని చెప్పారు. దేశంలో కులగణన చేపట్టాలంటూ ఆందోళన చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని తల్కతోరా మైదానంలో భాగీదారీ న్యాయ సమ్మేళనం నిర్వహించింది. ఈ సదస్సుకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఓబీసీ వర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. మోదీ స్వయంగా అంత శక్తిమంతులు కాదని, మీడియానే ఆయనకు ప్రచారం కల్పిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీల సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టలేదన్న రాహుల్ అప్పట్లో కులగణన చేయకుండా తప్పిదం చేశామని అంగీకరించారు. जो ओबीसी वर्ग है उसका जिस प्रकार से मुझे प्रोटेक्शन करना था मैंने नहीं किया। इसका कारण था आपकी जो इश्यूज थी उस समय मुझे गहराई से नहीं समझ आई। 10 साल पहले 15 साल पहले दलितों के सामने कठिनाइयां थी वो मुझे अच्छी तरह समझ आ गई। आदिवासियों की भी इश्यूज आसानी से समझ आ जाती हैं, मगर ओबीसी की जो मुश्किलें हैं वो छुपी रहती हैं। मेरी रिग्रेट क्या है, अगर मुझे आपकी इश्यूज के बारे में थोड़ा सा भी ज्यादा मालूम होता मैं तभी जाति जनगणना करा देता। और मैं स्टेज से कह रहा हूं वो गलती है मेरी और इस गलती को मैं ठीक करने जा रहा हूं। దేశానికే ఉత్పాదక శక్తి అయిన బీసీలు అన్ని రంగాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారన్న రాహుల్ వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. जो हमने तेलंगाना में किया है आपको वो पॉलिटिकल अर्थक्वेक है, वो हिंदुस्तान की राजनीतिक जमीन को उसने हिला दिया है। अभी आपको उसका जो आफ्टर शॉक है वो अभी आपको लगा नहीं है, मगर वो काम हो गया है। मैं आपको बता रहा हूं आज का तेल डेटा है। जो डेटा आज तेलंगाना सरकार के हाथ में आ गया है उसका देश में कोई मुकाबला नहीं है। 1 मिनट के अंदर बता सकते हैं कि तेलंगाना की सारी कॉर्पोरेट्स में उनकी सारी मैनेजमेंट में कितने ओबीसी हैं, कितने दलित हैं, कितने आदिवासी हैं। कि अगर आप तेलंगाना में कॉर्पोरेट्स के अंदर ये सवाल पूछें कितने ओबीसी हैं, मैनेजमेंट में कितने हैं, ओबीसी मालिक कितने हैं, दलित मालिक कितने हैं, 0। గత ఎన్నికల్లో మరో 20 నుంచి 25 సీట్లు విపక్ష కూటమికి వచ్చి ఉంటే అధికారంలోకొచ్చుండేదని ఖర్గే వ్యాఖ్యానించారు. మానసిక బలం, మనుషుల బలం, ఆర్థిక పరమైన బలం ఉంటేనే ఈ సమాజంలో ముందుకెళ్లగలమన్న ఖర్గే ఓబీసీలంతా ఐక్యంగా బీజేపీని ఎదుర్కోవాలని సూచించారు. ప్రధాని మోదీ తనను తాను ఓబీసీ నేతగా చెప్పుకుంటూ అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పార్టీలో ఓబీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్న ఖర్గే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓబీసీలకు కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. हर जगह जहाँ हमारे लोग हैं वो कर रहे हैं, लेकिन मोदी जी नहीं करेंगे। ये राहुल गांधी जी ने आवाज उठाई ओबीसी की जनगणना की, तब मोदी जी ये कह रहे हैं कि मैं आने वाले सेंसस में बैकवर्ड क्लास का जनगणति का काम करूंगा। देखो उनको मालूम हो गया, नहीं तो आज नहीं कल बैकवर्ड क्लास के लोग उठेंगे और उसकी कुर्सी छीन लेंगे। इससे बेहतर है पहले ही हम भी करना। ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలన్న రాహుల్ గాంధీ బీసీల సమస్యలపై ఇక నుంచి రెట్టించిన వేగంతో పనిచేస్తానని చెప్పారు.